ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తంల అశోక్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా గిద్దలూరు నగర పంచాయతీ కార్యాలయంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి జెండాను ఆవిష్కరించి గౌరవవందనం చేశారు. అనంతరం గిద్దలూరు ఎంఆర్ఓ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైనందుకు వచ్చిన అశోక్ రెడ్డికి అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలమే మనకు స్వాతంత్ర్యం లభించిందని అన్నారు. మనం ఈరోజు అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క స్వాతంత్రం, అటువంటి మనకు స్వాతంత్రాన్ని అందించినటువంటి ఎవరైతే అందించి అమరులయ్యారో వాళ్ళందరికీ కూడా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాను వారందరికీ కూడా. ఇదే కాకుండా ఈరోజు దేశంలో మనం ఇంత సంతోషంగా నిద్రపోగలుగుతున్నాం, దేశంలో ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నామంటే మనం ఉన్నటువంటి సైనికులు బార్డర్స్లో వారు కంటి మీద కొనుక్కు లేకుండా అహోరాత్రులు అక్కడ పహారా కాయబట్టే మనం ఇక్కడ సుఖ సంతోషాలతో ఉండగలుగుతా ఉన్నాం. ఆ బార్డర్స్లో అయినటువంటి సైనికులకు కూడా నా యొక్క ఘనమైన నివాళులు అర్పిస్తూ మాజీ సైనికులకు కూడా నా యొక్క కృతజ్ఞతాభివందనలు. రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని లేవు, ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి దిశలో ముందుకు తీసుకుని పోయేదానికి గత ప్రభుత్వాలు చేసేటువంటి తప్పిదాలను సరిదిద్దుతూ ఈ రోజు పరిపాలన ముందుకు తీసు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వం. ఇదే కాకుండా ఈరోజు